ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అలాగే ఈ బైబిల్లోని 70 వాక్యములు కంఠపాఠం చేయడానికి శ్రేష్టమైన అవకాశాన్ని కల్పించిన గంగరాజయ్య గారికి నా వందనాలు. ఈ 70 వాక్యములు కంఠపాఠం చేయడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఈ వాక్యములు కంఠపాఠం చేసి బైబిల్ ఫౌండేషన్ వారికి చెప్పినప్పుడు వారు చెప్పినట్లుగానే గిఫ్ట్ మనీగా 2000 రూపాయలు వెంటనే నా ఫోన్పే పంపించడం జరిగింది. ఈ వాక్యములు నా హృదయంలో నేను కలిగి ఉంటాను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ వాక్యం నా హృదయంలో ఉండడం నాకెంత ఆశీర్వాదకరం నేను నమ్ముచున్నాను. ఇక ముందు కూడా దేవుని వాక్యమును కంఠపాఠం చేస్తానని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వీడియో చూస్తున్న వారు కూడా దేవుని వాక్యమును కంఠపాఠం చేయాలని, ఆశీర్వాదం పొందాలని, మేలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 22 వరకు. ఎవడను కీడును ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైందని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తము పరీక్షించి మేలైందని చేపట్టుడి. ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసంగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోపత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కావడం సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక అటు వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వం చీకటి ఎంట్రీ, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకున్నటి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యములు జరిగించి పనులను గురించి మాట్లాడటం అవమానకరమైనది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు. జీవవాక్యము కూర్చున్నది. ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటుమో, కన్నార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాగి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని, విని దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణ వాటికి మేము ఈ సంగతులు రాయిచున్నాము. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొంచు చీకటిలో నడిచిన ఎళ్ళ మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎళ్ళ మనం అన్యోన్య సహవాసం గలవారమైనాము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం లేని వారమని చెప్పుకుని ఎళ్ళ మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకుని ఎళ్ళ ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకుని ఎళ్ళ ఆయన అబద్ధికునిగా చేయవారు మగము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 27వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఆ తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా ఎందు నిలిచి ఉంటే నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నేను నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా ఎందు నిలిచి ఉన్నాను, నేను ఎవరి నిలిచి ఉన్నానో వాడు బాగా ఫలించను. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని అలా వాడు తీగలు బయట పారవేయబడి ఎండిపోవను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవను. నా ఎందు నా మాటలను నిలిచి ఉండి అలా మీకు ఏది ఇష్టమోడబడి అది మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడను. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలా ప్రేమించను, నేను మిమ్మల్ని అలా ప్రేమించి నా ప్రేమను నిలిచి ఉండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని అలా నా ప్రేమ నిలిచి ఉందరు. మీ నా సంతోషం ఉన్నదని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలన్నట్టు నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుకుని కంటే ఎక్కువ ప్రేమ గల వాడు ఎవరినూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాడిని చేసిన ఎలా మీరు నా స్నేహితులు అయ్యుందరు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక మేము దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించదని.
మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించున్నాను. లోకం నన్ను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించాలని మీరు ఎరుగుతారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకం నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు కనుక నా నామం నిమిత్తం వీటినన్నింటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారి బోధింపుకునే వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఎవడూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా వారి పాపం లేకపోను. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి ద్వేషించున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించి అని వారి ధర్మశాస్త్రంలో వాయుబడిన వాక్యం నెరవేరినట్లు ఈలాగా జరిగాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూడా సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు సాక్ష్యం ఇద్దరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడినైతే మూగిడి కంచును కనగలనాడు తాళంనైందును. ప్రవచించి కృపవరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను. కొండలను పెకలింపు గల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను. కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటికీ తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనమైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదము, కొంతమట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేస్తుని. ఇప్పుడు అర్థంలో చూసినట్టు సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుకు. ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడులో నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.